జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్‌కి రంగం సిద్ధమవుతుందా అని ఆ ప్రశ్నకి అనేక అనుమానాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అమెరికాలో FBI వాళ్ళు అదానీ పైన కేసులు నమోదు చేసినటువంటి అంశానికి సంబంధించి ఆ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికార యంత్రాంగం 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలని స్పష్టంగా చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఇంటర్నల్గా కొంత సమాచారాన్ని రాబట్టింది. వచ్చినటువంటి అంశాలను పరిశీలించిన తరువాత ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు అడుగులు వెయ్యబోతుంది అనంటే దీని మీద విచారణ ప్రారంభించబోతుందా, విచారణ ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోబోతుందా, మరి ఇటువంటి పరిస్థితులు గనక ఏర్పడినట్లయితే ఎటువంటి అడుగులు వేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని అబ్దుల్ నజీర్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసి చర్చించి ఉంటారేమో అన్నటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఈ అంశం ఇదే సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఈ కేసు ఇలా ఆగి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనుక అపోజిషన్ లీడర్గా ఉండి ఇలాంటి ఆరోపణలు కనుక వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఈ కేసులో ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి ఎవరైతే కక్ష ఉండేవో అందరినీ తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి పరిస్థితి, ఎవరిని వదిలిపెట్టేటువంటి దేవాంశును కూడా వదిలేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇటువంటి పరిస్థితి కనుక ఇటువంటి అవకాశం కనుక వచ్చి ఉన్నట్లయితే. కానీ ఈరోజు గవర్నర్ గారు మాత్రం ఆ దిశగా అడుగులు వెయ్యలేదు. ఆ దిశగా అడుగులు వెయ్యకపోవటానికి ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ముందుకి అడుగులు వేద్దాము అని అనుకోని ఉండొచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి లోతైనటువంటి పరిశీలన చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఈ కేసులో జరిగినటువంటి క్రైమ్ని, ఈ కేసులో జరిగినటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ని వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత అడుగులు వేద్దాము అని భావించి ఉండవచ్చు. ఆ నేపథ్యంలో కొంతవరకు దీనిపైన చర్చించి ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఉన్నారు కావున వారికి దీనిపైన అపారమైనటువంటి అనుభవం ఉంటుంది కావున ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులని చర్చించి వీటిపైన అడుగులు వేస్తే బాగుంటుందేమో అనేటువంటి విధంగా కూడా మాట్లాడి ఉండవచ్చు. ఎందుకు మాట్లాడి ఉండవచ్చు అనంటే ఇది చాలా క్రియాశీలకమైనటువంటి కేసు. ఎంత క్రియాశీలకమైనటువంటి కేసు అనంటే ఈ జరిగినటువంటి సిస్టము, ఈ జరిగినటువంటి విధానం చూసిన తర్వాత తప్పు జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ఏజెన్సీలు మొత్తం ఇది తప్పు జరిగిందని నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించినటువంటి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా తప్పు జరిగిందని స్పష్టమైనటువంటి ఆధారాలతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది కూటమి ప్రభుత్వానికి అది నష్టం చేసేటువంటి అంశం అవుతుంది. కూటమి ప్రభుత్వానికి ఏంటి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎంత జరిగిన తర్వాత కూడా ఫ్రాడ్ జరిగిన తర్వాత కూడా ఎంత అంశాలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు అదానీకి భయపడుతున్నారా, లేకపోతే ఎందుకు దీన్ని ముందు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని అదానీకి సంబంధించినటువంటి అంశం అది అమెరికా ప్రభుత్వం చూసుకునేది, అదానీకి సంబంధించినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం చూసుకునేది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం చూసుకునేటువంటి విధంగా ముందు అడుగులు వేసి ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి విచారణ చేపట్టవచ్చు, ఆయన పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకునే దిశగా ఆయన అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ విధంగా మేము ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా అయితే బాగుంటుందని ఆయన న్యాయ కోవిదుడు కదా, న్యాయ కోవిదుడు గవర్నర్ కావున వారిని సంప్రదించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి ఒక పొలిటికల్ హీట్ అయితే మాత్రం నడుస్తుంది. అదేవిధంగా రామ్నాథ్ కోవింద్ గారు వచ్చున్నారు కాబట్టి వారితోటి కూడా సమావేశం అవటం, వారితో కూడా చర్చించటం,
ఈ జరిగినటువంటి అంశాలుగా కనిపిస్తుంది. బట్ రామ్నాథ్ గారు కోవింద్ గారిని కలవటానికి డిన్నర్కి వెళ్ళారు అని అంటున్నారు. వాటితో పాటు ఈ అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది వదంతులు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు అనేటువంటి దాని విషయంలో మనం కొంత సమాచారాన్ని ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారు అన్న అంశంలో కూడా అంతే కదా. ప్రభుత్వానికి 1750 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా ప్రజల జేబులు కొలగొట్టినటువంటి అంశానికి సంబంధించి, అందుకని విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అజిత్ గారు ఉన్నట్లున్నారు. బయట ఉందని గోను ప్రకాష్ బయట గోన ప్రకాష్ గారు బయట ఉంది. అమెరికాలో చట్టాలు ఎలా ఉంటాయంటే పకడ్బందీగా ఉంటాయి. మోడీ గారికి అతను క్లోజా, మోడీ గారు ట్రంప్ క్లోజా, అమెరికాలో అవన్నీ ఏముండే సిస్టమ్స్. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా దాంట్లో హైయెస్ట్ 1700 కోట్ల ట్రాన్సాక్షన్ ఏంటంటే అక్కడ ఛార్జ్ షీట్లో ఉంది. $1 ట్రాన్సాక్షన్ నీకు జరిగిన 1700 కోట్లు అంటే ఆశామాషి కాదు. అమెరికా నువ్వు చాలా తక్కువ కాలం పోయొచ్చావు. నేను 36 సార్లు పోయినా. ఎలా తప్పించుకుంటావు ఆ చట్టంలోకి? నిన్ను అమెరికాకు పోకుండా మొత్తం ఎంటైర్ 29 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కూడా రక్షించలేరు. ఖచ్చితంగా నువ్వు అమెరికాకు పోల్సిందే. ఏం పడుతుందా శిక్ష, ఎంత అవుతుంది అనేది అక్కడ తెలుస్తుంది. నా పేరు లేదు, నేను తక్కువ తీసుకున్నా. ఇలా చూద్దాం గుజరాత్ అగ్రిమెంట్, నీ అగ్రిమెంట్ ఏంది? సోలార్ పవర్ ప్రాజెక్టు తప్పు చేసినప్పుడు తప్పులు ఒప్పుకోవాలి, జరుగుతాయి. అలాగే మోడీ గారు ఏదైతుందో దీని మీద కమిషన్ కానీ వేయాలి. అంటే ఒక మాజీ సీఎంని విచారించాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకుని ముందు స్టెప్ వేయాలంటే, అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి అంశంలో ఎక్కడ కూడా అలాంటి స్టెప్స్ తీసుకోలేదు అనేది. అంటే ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే. ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు. అందులో అమెరికా ఏజెన్సీలు వేసేటువంటి శిక్ష కఠినంగా ఉంటుంది. గోనె ప్రకాష్ రావు గారు చెప్పింది ఏంటంటే, నిన్ను కేంద్ర ప్రభుత్వం కాదు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కాపాడాలనుకున్నా కూడా నిన్ను కాపాడలేరు, నువ్వైతే వెళ్లాల్సిందే అని చెప్పారు. ఆయన కొంచెము దాన్ని నేను నా పేరు లేదు అని చెప్పని అంటారేమో, నువ్వు అలా అంటే కుదరదు, నీ పేరు స్పష్టంగా ఉన్నది అని ఆయన మరి బలంగా చెప్పారు. మరి ఆయన మీద కూడా 100 కోట్ల రూపాయల డెఫమేషన్ సూట్ ఏమన్నా మరి వేస్తారేమో చూడాలి. సరే, ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం కొంత అంతర్గతంగా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారనే దానిపైన.